నీ పాదములకు వందనములు. త్రిత్వమై ఉన్నవాడా నీ పాదములకు వందనములు తండ్రి. దేవా తండ్రి, నీ సహాయం మాతో ఉంచుము. గత దేవా తండ్రి, శనివారం నుంచి శనివారం వరకు మమ్మల్ని కాపాడు దేవా తండ్రి. మమ్మలను దేవా పరిశుద్ధి నిలవలసిన నీ సన్నిధిలో నిలబెట్టిన విధానముకై నీకు వందనములు తండ్రి. నీ సహాయం మాతో ఉంచి మమ్మల్ని బలపరచుము. ఐక్యతను మీరు పడగొట్టుము. అంధకార శక్తులకు ప్రభావం వేస్తున్నాములో మీరు గద్దించండి. దుష్టుడెన్నో విధములుగా మా యొక్క ఆత్మీయ జీవితమును నాశనం చేయటకు ఎన్నో పన్నాగములు పన్ని దేవా తండ్రి ఎన్నో ప్రణాళికలు వేసి లోకంలో ఎవరు మృంగుదినాన్ని గర్జించు సింహం వలె తిరుగుచున్న ఈ అపాయకరమైన దినముల్లో మేము ఎలాగ దేవా తండ్రి నీతియుక్తంగా నడుచుకుని మాకు ఇచ్చిన రక్షణను కాపాడుకోవాలో, మాకు ఇచ్చిన దేవా తండ్రి నీ నీతిని కాపాడుకోవాలో, మాకిచ్చిన నీ ప్రేమను కాపాడుకోవాలో, మాకిచ్చిన భక్తిని దేవా వివేకమును నిష్కపటమైన జీవితం ఎలా కాపాడుకోవాలో దేవా నాకు అందరికీ మీరు నేర్పించి బలపరచుము తండ్రి. లోకము అశాశ్వతమైనదని అందరూ ఎరిగి అశాశ్వతమైన లోకము కోసం మా పెనుగులాట పోరాటము లేకుండా ఆత్మ సంబంధమైన విషయముల మీద మేము దృష్టి కేంద్రీకరించే భాగ్యం మాకు దయచేయండి. ఆయా ప్రాంతంలో నీ ప్రియ బిడ్డలు వాక్యం వింటా ఉన్నారు. చిన్న బిడ్డల వాక్యం వినగలిగే చెవులు గ్రహించగలిగే హృదయం అందరికీ మీరు దయచేసి బలపరచుము. నా దోషం ఎవరి మీద ఏలుబడి చేయనివద్దు, నా పాపం ఎవరి మీద ఏలుబడి చేయనివద్దు. నీ స్వార్థ ప్రకటించే అంత జ్ఞానము శక్తి నాకు లేదు దేవా. ఒకడు దేవా తండ్రి తన దృష్టికి యథార్థమైనదిగా కనబడును కానీ తదుకది నాశనము నాకు నడిపిన వాగ్దానం సెలవిస్తూ ఉన్నది. నా మార్గములు నేను ఉంచుకొనక, నా మార్గంలో నేను నడుచుకొనక నీ దివ్యమైన మార్గములో నడుచుకుని దేవా నీ దివ్యమైన మార్గములను వెంబడించి జీవించే భాగ్యము నాకు అందరికి మీరు దయచేసి బలపరిచి దేవా సావస్మిక ప్రార్థన మాకు తోడుగా ఉంచుము తండ్రి. భక్తులు కార్చిన కన్నీరు మాకు నీడగా ఉంచండి. ఒట్టివాడిన పాపుల ప్రధాన పరిశుద్ధులు అల్పుడని జ్ఞాపకం చేసుకుని నీ ధర్మశాస్త్రమందు ఆశ్చర్యమైన సంగతులు చూసినట్లు మా కన్నులు తెరమని దావీదు చెప్పినట్లుగా మా కన్నులు తెరిచి నాతో మీరు మాట్లాడమని క్రీస్తు ద్వారా వేడుకొని చిన్నాం పరమ తండ్రి. ఆమెన్. ఆరాధన గీతముల పాటల పుస్తకం నుంచి 265 పాట పాడుకుందాం. 265. ఓ మానవుడా, పాపమనే విషయం ఉన్నది ఈ లోకంలో. 265 పాట. ఓ మానవుడా, పాపమనే విషమున్నది లోకంలో, యేసు మాట వినరమ్ము, యేసు మాట వినరమ్ము. రాజును రాజునని విర్రవీగకు, ఈ లోక వైభవములు ఒక్కనాటికే. రాజును రాజునని ఈ లోక వైభవములు ఒక్కనాటి. ప్రతి మనిషి ఒకనాడు చనిపోవలెను, ప్రతి మనిషి చనిపోవలెను. నీ క్రియలను బట్టియే నీకు ప్రతిఫలము, నా క్రియలను బట్టియే నాకు ప్రతిఫలము. ఓ మానవుడా, పాపమనే విషమున్నది లోకంలో, యేసు మాట వినరమ్ము మానవుడా, యేసు మాట.
అందము నాకున్నదని ఆర్భటించకు, నీ వయస్సు నడి ప్రాయము వాడిపోవును. అందము నాకున్నదని ఆర్భటించకు, నీ వయస్సు నడి ప్రాయము వాడి. నీవేమి చేయొచ్చు తిరుగుచుంటివో, నీవేమి చేయొచ్చు, నీ క్రియలను బట్టియే నీకు ప్రతిఫలము, నా క్రియలను బట్టియే నాకు ఓ మానవుడా, పాపమనే విషమున్నది లోకంలో, యేసు మాట వినరమ్ము మానవుడా, యేసు మాట. ధనము ధనము ధనమని ధనములో, ధనము ధనము ధనమని ధనములో, వంటి సోది బెజ్జములో దూరుట సులభం. ధనవంతుడు రాజ్యములో, ధనవంతుడు రాజ్యములో ప్రవేశించుట ఎంతో దుర్లభము, ప్రవేశించుట ఎంతో దుర్లభము. ఓ పాపమనే విషమున్నది లోకంలో, యేసు మాట వినరమ్ము, యేసు మాట వినరమ్ము మానవుడా. అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రత్యేకంగా లైవ్ అనేక మంది వీక్షిస్తూ ఉన్నారు. మన సంఘ బిడ్డలు కూడా దూర ప్రాంతం నుంచి వాక్యం వింటూ ఉన్నారు. వాడికి ప్రత్యేకమైన వందనములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని వాక్యంలో నుంచి హెబ్రీయులు రాసిన పత్రిక 5వ అధ్యాయము 11వ వచనం. హెబ్రీ 5:11 మైక్లోని చదవండి. ఇందును గూర్చి మేము చెప్పవలసినవి అనేక సంగతులున్నవి కానీ మీరు వినుటకు మందులైనందున వాటిని విశదపరుచుట కష్టము. ఇందును గూర్చి మేము చెప్పవలసిన అనేక సంగతులున్నవి. వాక్యములో మనం అనుకోవచ్చు 66 పుస్తకములు ఉన్నాయి. ఈ బైబిల్ దాదాపుగా కొన్ని వందల సంవత్సరముల నుంచి వాడుకలో ఉంది. ఈ వాక్యములన్నీ మనము తెలిసినవే దాదాపుగా అని కొన్నిసార్లు మనం అనుకుంటాం. కానీ బైబిల్ అంటుంది, హెబ్రీయులకు పౌలు ఈ పత్రిక రాస్తూ అంటున్నాడు, అనేకమైన సంగతులు ఉన్నవి. బైబిల్ ఏంటంటే ఒక మత గ్రంథము కాదు, కానీ బైబిల్ ఏదో ఒక పాఠ్య పుస్తకము, స్కూల్లోనో కళాశాలలోనో విశ్వవిద్యాలయంలో వాడే టెక్స్ట్ బుక్ లాంటిది కాదు. కానీ మానవుడు లోకములో ఎలా బ్రతకాలి, చనిపోయిన తర్వాత నిత్యత్వం అనేది ఎలా ఉంటుందో, జీవిత సత్యములను పాఠములను నేర్పించే ఒక ప్రేమ పరిశుద్ధతతో కూడిన పుస్తకము బైబిల్. కానీ పౌలు కూడా
అనేకమైన విషయములు చెప్పాలనుకున్నాడు, కానీ మీరు వినుటకు మందులైనందున వాటిని విశుద్ధపరచుట, అంటే చెమిటివారని కాదు. చెమిటి వారి దగ్గర చెప్పుతున్నామని కాదు. చెమిటి వాళ్ళైతే ఈ మాటలు కూడా పౌలు మాట్లాడు. కొన్ని మాత్రమే నేను చెప్తున్నాను. నాకు చెప్పాలని ఎన్నో ఆశ, వాంఛ, హృదయ కోరిక నాకు ఉంది. కానీ మీరు వినుటకు మందులైనందున వినాలని ఆశ అస్సలు లేదు. ప్రార్థనకి అనేక మంది వస్తారు, వాక్యం పాటించడానికి వచ్చేవాళ్ళు కొంతమంది. బైబిల్ పట్టుకొని నడిస్తే కాదు, బైబిల్ ప్రకారం నడవాలి. ప్రార్థన గంటలు గంటలు చేస్తే కాదు. సుంకరి ఫరిసైలు ఇద్దరు కూడా ప్రార్థన చేయడానికి దేవాలయంలోకి వెళ్ళారు. ఫరిసైడు ఎంతో పెద్ద ప్రార్థన చేశాడు, ప్రయోజనము లేదు. బైబిల్ పట్టుకొని నడిస్తే ప్రయోజనం లేదు. బైబిల్ వలె, బైబిల్ లాగా నడవాలి. బైబిల్ ఏం చెప్తుందో దాని ప్రకారం నడవడం నేర్చుకోవాలి. మందులైనందున వాటిని విశదపరచుట, వివరించుట కష్టము. పౌలుకి కష్టంగా ఉంది. పౌలు బహుభక్తి గలవాడు. పౌలు అంతకుముందు ఎందులో ఉన్నాడు? దేవుని నమ్ముకోకముందు ఎక్కడున్నాడు? రాజకీయముల్లో ఉన్నాడు. అనేకమైన విప్లవ సంబంధమైన కమ్యూనిస్ట్ సిద్ధాంతాలతో తిరిగినవాడు ఎవరు? పౌలు. అలాంటి పౌలు ఇప్పుడు ఎప్పుడైతే ప్రభువుని నమ్ముకున్నాడో ఆ సిద్ధాంతాలన్నీ ప్రక్కన పెట్టి ప్రభు కోసం జీవించాలనుకుని అతని హృదయంలో అనేకమైన విషయములు దేవుడు బయలుపరిచినప్పుడు, మనకంటే బైబిల్ ఉంది, పౌలు దగ్గర బైబిల్ ఉందా? పౌలే బైబిల్. కొత్త నిబంధనలోని యేసు ప్రభు తర్వాత ఎక్కువ ప్రతులు, పత్రికలు, ఉత్తరములు సంఘములకు రాసి బయలుపరిచిన వాడు పౌలు. పాత నిబంధనలో మనకి మోషే కనబడతాడు, కొత్త నిబంధనలో పౌలు మనకి కనబడతా ఉన్నాడు. మోషే ధర్మశాస్త్రము, పౌలు పత్రికలు. అంతటి పౌలుకి బైబిల్ లేదు. నేనంటే బైబిల్ చూసి కొన్ని రెఫరెన్స్లు చూసి మీకు వాక్యం బోధించవచ్చు, నాకు ఆల్రెడీ ఇది రాసింది కనుక. కానీ పౌలుకి బైబిల్ ఎక్కడుంది? బైబిల్ లేదు ఆ రోజుల్లో. పౌలు రాసిన పత్రికలను బైబిల్లో దేవుడు క్రోడీకరించి వాటిని పరిశుద్ధులకు బయలుపరిచి రాయించాడు. ఇప్పుడు పౌలు అంటున్నాడు, మేము జీవిత పాఠములు, సత్యములు అనేకమైనవి మీకు బోధించాలని ఉంది, కానీ విశుద్ధపరచుట కష్టము. అంటే ఒక స్కూల్లోనో, పాఠశాలలోనో, కళాశాలలోనో ఒక విద్యార్థిని, ఒక కుర్రోనో అమ్మాయినో కూర్చోబెట్టి వాళ్ళు సరిగా చదవకపోతే, వారు పెడుతున్న పరీక్షలోని సరైన మార్కులు రాకపోతే ఏం చేస్తారు? సాయంకాలము 4:30, 4 గంటలకి పాఠశాల లేకపోతే కళాశాల అయిపోయిన తర్వాత కూడా స్పెషల్ క్లాస్ అని పెట్టి వాళ్ళు ప్రత్యేకంగా వాళ్ళకి ఏదో కొంత నేర్పించాలని కొంత పూచి ఉపాధ్యాయులు, లెక్చరర్లు, ప్రొఫెసర్లు వహిస్తారు. అలా వహించినప్పటికీ కూడా వాళ్ళు పాస్ అవ్వలేదంటే ఆసక్తి లేదు. చదవాలని ఆసక్తి లేనప్పుడు టౌన్లోనో గ్రామంలో ఎన్నో స్కూల్స్లో, మంచి స్కూల్లో చదివినా, మంచి ట్యూషన్ సెంటర్లో ప్రైవేట్లకు వెళ్ళినా, స్పెషల్ క్లాస్కి వెళ్ళినా ఆ విద్యార్థి ఎప్పటికీ ఉత్తీర్ణుడు కాలేడు, పాస్ కాలేడు. ఎందువల్లంటే ఆసక్తి లేదు, చదవాలని ఇంట్రెస్ట్ లేదు. కనుక ఉపాధ్యాయుడు ప్రాబ్లమా అంటే కానే కాదు. తల్లిదండ్రులు సకాలానికి స్కూల్కి పంపించలేదంటే కానే
కాదు, వ్యక్తిలోనే ఉంది లోపం. ఈ దినములో మనం అనుకుంటాము మనం వెళుతున్న సంఘము లోపమా, యేసు ప్రభువే భక్తి చేస్తున్నందుకు యేసు ప్రభువే లోపమా, లేకపోతే నా తల్లిదండ్రుల లోపమా, నేను నివసిస్తున్న గ్రామము లోపమా అంటే కాదు, నీవే ఒక లోపం. వినుటకు మందులైనందున విశుద్ధపరచుట కష్టము. భక్తి అంటారు, మన పెద్దలు సామెత ఉంటుంది, గుర్రాన్ని నీటి వరకు తీసుకెళ్ళొచ్చు కానీ నీళ్లు తాగించడం బహు కష్టం. నీళ్లు తాగించడం బహు కష్టం. బిలాము యొక్క చరిత్ర చూసాము. బిలాము ఒక గాడిద తీసుకుని దానికి గంత కట్టి ప్రయాణమై వెళుతున్న తరుణంలో ఒక్క అడుగు కూడా తన కొట్టిన దెబ్బల చేత ముందుకు నడిపించలేకపోయాడు. గాడిదని నడిపించాడా? గోడకు తన్ని పెట్టి నించుందంటే ఎవరు? గాడిద. అంటే దానికి వెళ్ళాలని లేదు గాడిదకి. గాడిద ఎందుకు వెళ్ళలేదో అది సెకండరీ, అది రెండవ వంతు. కానీ గాడిదకి వెళ్ళాలని లేదు కనుక యజమానుడు దాన్ని ఎంత చిత్రహింసలు పెట్టి గట్టిగా కొట్టినా అది ముందుకి వెళ్ళలేదు. గాడిద తప్పు అని చెప్పటం లేదు, కానీ నేను ఒక వ్యక్తికి ఒక నిర్ణయం లేనప్పుడు, ఒక విశ్వాసికి ఆత్మలో ఎదగాలని ఆసక్తి లేనప్పుడు, ఒక విశ్వాసికి దేవుళ్ళ ఎదగాలని ఆసక్తి లేనప్పుడు, దైవజనుడు 100 కోటాలు పెట్టనివ్వండి, లక్షలకు స్వస్థత బాప్తీసాలు ఇచ్చిన దైవజనుడు రానివ్వండి, వాడు పరలోకంలోకి వెళ్ళడు. యేసు ప్రభు అంతటి వాడు ఈ లోకములకు దిగి వచ్చి ఆయన 33.5 సంవత్సరముల వయసులోని 3.5 సంవత్సరములు విస్తృతమైన సువార్తను ప్రకటించి అద్భుతములు చేసి రాత్రనక పగలనక కాలినడక నడిచి కొండలెక్కి అరణ్య ప్రాంతంలోకి వెళ్ళి నది అవతలకు వెళ్ళి సముద్రపు అద్దరకు వెళ్ళి సువార్త విస్తృతంగా బోధించాడు. సువార్త ఎంతవరకు నిలబడింది? మనుష్యులు ఎలా ఉన్నారంట? మందులైనందున విశుద్ధపరచుట కష్టము. ఎక్కడ సువార్త ప్రకటించాడు? యేసు ప్రభు ఒకానొక దినమందు, ఒక విశ్రాంతి దినమందు దేవాలయంలోకి వెళ్తే యేసు ప్రభు చేతికి యెషయా గ్రంథం ఇచ్చి ఉత్తర ప్రత్యుత్తరములు ఆయన్ని చదవమన్నారు. ప్రభు చదివాడా? చదివాడు. ఆ దేవాలయంలో ఎంతమంది మారుమనసు పొందారంటే ఎవరూ లేరు మారుమనసు పొందారు. యేసు ప్రభు వెళ్ళిన దేవాలయంలో యేసు ప్రభువే స్వయంగా బైబిల్ పఠనం నడిపించినా కూడా అక్కడ మారుమనసు పొందిన వారు ఎవరు లేరు. మనం అనుకోవచ్చు దేవుడు మన మధ్యలో లేడు, దేవుడు మనతో ఉండాలి అని అనుకోవచ్చు. దేవుడు ఎక్కడో కాదు, ఆయన హృదయంలో ఉండాలని కోరుకునేవాడు. ఆయన యొక్క హృదయంలో స్థావరం సంపాదించాలని కోరుకొని ఆయన తన బోధకులను, సేవకులను, దైవజనుల పెద్దల కడ లేచి నీ వద్దకు పంపిస్తూ ఉన్నాడు. అనాది కాలమందు పాత నిబంధనలో కూడా ఇశ్రాయేలీయులు ఎక్కడి నుంచి వెళ్తున్నారు? ఐగుప్తు దేశము నుంచి ప్రయాణమై కనాను దేశం వెళ్తున్నప్పుడు ప్రభు వారి మధ్యలో ఉన్నాడా లేదా? ఉన్నాడు. ఎంతమంది వెళ్ళారు? బహు తక్కువ మంది కనాను దేశమునకు చివరి వరకు వెళ్ళి యాత్ర ముగించారు. ఈ ప్రయాణంలో దేవుడు అద్భుతములు చేశాడా? చెప్పండి. చేశాడు. ఏసీ ఇప్పుడు వచ్చింది మనందరికీ, కానీ అప్పుడే ఏసీ పెట్టాడు దేవుడు. ఆయన పగల ఎండ దెబ్బ తగలకుండా ఇశ్రాయేలీయులకు మేఘంలో నుంచి శీతలోష్ణమైన అంటే చల్లని గాలి వారికి ఇచ్చాడు. నువ్వు బిగించిన ఏసి ఇక్కడే ఉంటుంది, కానీ అది మొబైల్ ఏసి నడుస్తున్నప్పుడు ఇశ్రాయేలుతో పాటు ఆ యొక్క మేఘస్తంభము నడిచింది. మేఘంలో చల్లదనం ఉంటుంది, మేఘంలో ఐస్ గడ్డలు ఉంటాయి, మేఘము కరిగితే కిందకి వర్షముగా వస్తుంది. ఆ మొబైల్ ఏసీ తోటి వీళ్ళు ప్రయాణం చేశారు. అంటే దేవుడు అంత సౌకర్యార్థమైన ప్రయాణం ఇశ్రాయేలీయులకి ఇచ్చాడు. దేవుడు దేవదూతలు తినే ఆహారం ఇశ్రాయేలీయులకి ఇచ్చాడు.
నీళ్ళు లేకపోతే రాత్రిలో నుంచి నీళ్ళు ఇచ్చాడు. భూమిలోంచి వచ్చు కదా అని మనం అనుకోవచ్చు. భూమిలోంచి నీళ్లు తాగితే బురద అయిపోతాయి కనుక ఆయన రాత్రి నుంచి నీళ్లు ఇచ్చాడు. ఇన్ని లక్షల మంది భూమిలోంచి నీళ్లు ఉబ్బుతూ ఉంటే అక్కడ వెళ్ళి అందరూ తొక్కి దాన్ని స్థానుస్థానంగా పాడు చేసి నీళ్లు బురదలు చేస్తారని దేవుడు ఎక్కడి నుంచి ఇచ్చాడు? నీళ్లు రాత్రిలో నుంచి ఇచ్చాడు. ఇంత సౌకర్యార్థమైన ప్రయాణము, రాత్రి వెన్నెల దెబ్బ తగలకుండా. సాధారణంగా ఎండాకాలం మనము గాలి హవా లేకపోతే ఈ యొక్క గాలి యొక్క తిరగనప్పుడు మనం రాత్రులు ఎక్కడ పడుకుంటా ప్రయత్నం చేస్తాము? బయట పడుకుంటాం. పెద్దలు అంటారు బయట ఎక్కువసేపు పడుకోకూడదు, జలుబు చేస్తుంది, మొగుంపు పోతుంది అంటారు. నిజము. అది రాత్రి ఏ దెబ్బ అంటది? వెన్నెల దెబ్బ, మంచు, ఆ యొక్క ప్రభావం లేకుండా రాత్రి దేవుడు ఏది ఇచ్చాడు? అగ్ని స్తంభమును వారికి పెట్టాడు. మంచు యొక్క ప్రభావం చేత మొఖం ఉబ్బిపోయి వాళ్ళు నీరసమైపోయి పార్శ్వం పోట్లు, తలపోట్లు, మైగ్రేన్ వస్తుందని రాత్రి ఏమి ఇచ్చాడు? అగ్ని స్తంభం. కానీ ఎంతమంది చేరారు? దేవుని దగ్గర నుంచి అద్భుతములు చూశారు, దేవుని దగ్గర నుంచి సూచక్రియలు చూశారు, దేవుని దగ్గర నుంచి అనేకమైనవి పొందుకున్నారు. వాళ్ళకి ఎక్కడ కావాలితే అక్కడ సౌకర్యార్థమై దేవుడు అన్ని ఏర్పాట్లు చేశాడు. కానీ మోషే ఎప్పటికప్పుడు వారికి బోధించినప్పటికీ మోషే వాళ్ళతోటే ఉండి సమస్తమును విడిచిపెట్టాడు. మోషే విడిచిపెట్టాడా? కొంత లోకంలో ఉన్నాడా? లేదు. మోషే అల్పకాల ఐగుప్తు దేశం యొక్క సుఖభోగములు విడిచిపెట్టి నా ప్రజలతో ఏంటన్నాడు? శ్రమ, నిందలు అనుభవించడము మేలు అనుకున్నాడు. ప్రజలు పొగుడుతారని వచ్చాడా? ప్రజలు వెళ్తే నా కానుకలు ఇస్తారు, నూనె ప్రార్థన చేయించుకుంటారు, నా నిమిత్తమే సాక్ష్యములు చెప్తారని మోషే పరిచర్లోకి రాలేదు. శ్రమ పడడానికి పరిచర్లోకి వచ్చాడు కనుక శ్రమలతోనే తన జీవితం అంతయు ముగించుకున్నాడు. తర్వాత మోషే తన బిడ్డలు, తన భార్య గురించి పెద్దగా రాయబడలేదు. కానీ వారి యొక్క బిడ్డల నిమిత్తము కానీ, తన భార్య నిమిత్తము కానీ, తన గర్భములో తన ఇంటి వారి నిమిత్తమై అంత శ్రద్ధ వహించిన వాడు మోషే కాదు. తన ప్రజలు దేవుడిచ్చిన పరిచర్యను దాటించాలి, దాటించాలి, దాటించాలి. అయ్యో నేను ముసలివాడిని అయిపోతున్నాను, నేను దాటిస్తే నాకు ఎంత కానుకిస్తారు, నేను ఈ పని చేస్తే నాకు ఎంత చందా వస్తుంది, ఇన్ని లక్షల మంది నడిపిస్తే. చూడండి, ఇశ్రాయేల్ ఒక్కొక్కసారి నేను ఆలోచించేది ఏంటంటే, ఈనాడు కూడా మోషేకి ఏదైనా మంచి భోజన పదార్థాలు పెట్టినట్టు ఎక్కడ ఉందా? మోషే వాళ్ళందరినీ పోషిస్తున్నాడు. ప్రార్థన చేస్తే ఆకాశం నుండి మన్నా వచ్చింది. అయ్యా మాకు ఈ ఆకుకూరలో కూరగాయలు వద్దంటే పూరేళ్లను కురిపించాడు. మాంసాహారం కావాలంటే మాంసాహారం ఇచ్చాడు. అయినప్పటికీ చూడండి, ఏనాడు కూడా ఇశ్రాయేలు ప్రజలు దైవ సేవకుడు మోషేని గమనించిన వారు కాదు. కానీ అహరోను ఒకసారి ముందుకొచ్చి, అయ్యా మాకు మోషే కనబట్టలేదు, పెద్దయ్య గారు లేరు కనుక ఏంటి పరిస్థితి అంటే, ఏం చేయమంటావు అన్నాడు. ఎవరు? అహరోను. అయితే మాకు ఒక మంచి విగ్రహము చేస్తే ఇదే మా దేవుడని మేము మ్రొక్కుతామన్నాడు. అహరోను అన్నాడు, మీ చెవులీలన్నీ ఇచ్చేయమన్నాడు. ఇచ్చారా? ఇవ్వలేదా? అలాంటికి మనుషులు ఇస్తారు. దేవునికి ఇచ్చేవాళ్ళు నేటికి కూడా తక్కువే. అయ్యో విగ్రహమునకు బలి ఇవ్వడానికి, ఎంతో పెద్ద దూడన చేయడానికి చెవులీలన్నీ తీసుకెళ్ళి, అంటే స్త్రీలకు వాటి మీద ఎంత మక్కువ ఉంటుందంటే చెవికి ఉండవలసిన దిద్దులు కానివ్వండి, ఆ చెవుపోగులు కానివ్వండి తీసి అహరోను చేతిలో పెట్టారు. స్వేచ్ఛార్పణ బలవంతంగా ఇచ్చారా? సంతోషంగా ఇచ్చారు. తర్వాత మోషే వాటన్నింటినీ కాల్చివేసాడు. అది రెండవ మెట్టు. కానీ మనుష్యులు నేటికి కూడా
దేవునికి కానీ దేవుని సన్నిధికి కానీ ఖర్చు పెట్టడానికి లెక్కేసుకుంటాము, కానీ లోకంలో ఖర్చు పెట్టడానికి ముందుంటాము. ఏదైనా ఎవడైనా ఒక ఫ్రెండ్ బర్త్డే పార్టీ అనుకోండి, వాడికి తెలియకుండా సర్ప్రైజ్ అంటే ఆశ్చర్యం కలిగించాలి కనుక వీళ్ళ నలుగురు పోగేసుకుని, వీడికి ₹1 సంపాదన ఉండదు, కానీ వీడు ఒక్కొక్కడు 100-200 వేసుకుని ఒక 10 గుడ్లు ఇంకా కేక్ తీసుకొచ్చి క్యాండిల్ తీసుకొచ్చి వాడికి పార్టీ చేస్తారు. దేనికోసము? మనుషులను సంతోషపరచడానికి. దేవుని సంతోషపరచ నువ్వేం చేస్తున్నావు? నీ ఆఫీసులో, నీ కార్యాలయంలో, నీ ఉద్యోగంలో, నీ గ్రామంలో, నీ ఇంటి వారిని సంతోషపరచడానికి ఎన్నో చేస్తున్నాం. దేవుని సంతోషపరచడానికి ఏం చేస్తా ఉన్నావు? అందుకే అంటున్నాడు పౌలు, విశుద్ధపరచుట కష్టము. లోకములో మనుషులు సంతోషపరచడానికి మనం పుట్టలేదు. దేవుడి సహవాసంలో, ఈ క్రైస్తత్వంలో, ఈ లోకంలో నుంచి మనం వేరు చేసి ఈ అసలని మనము ఎంతో శ్రేష్టమైన సహవాసంలో ఉన్నామని చెప్పుకుంటున్న మనము లోకస్తుల వల్ల జీవిస్తే దేవుడు అన్నాడు, వెచ్చగానైనా ఉండు, చల్లగానే నులివెచ్చని స్థితి ఉంటే క్యాండ్రించి, శీతాకాలం బాగా క్యాండ్రించి ఉమ్మేస్తే ఎలాగొస్తుంది? ఉమ్ము ఒకటే రాదు, మన ముక్కులో ఉన్న చీముడు కూడా ఆ ఉమ్ముతో పడదు. అలాగ దేవుడు బయటకు ఉమ్ము వేస్తాడంట. మనుష్యులు కాదు, బయటకు ఉమ్ము వేయబడే పరిస్థితి. అయ్యా మేము ఈ సన్నిధిలో ఉన్నామండి, మేము వాక్యము తెలిసిన వారుగా ఉన్నాం, ఏం ప్రయోజనం? ఎవరికైనా ఆశీర్వాదకరంగా ఉన్నామా? నేనున్నానా? ఒక మనుష్యునైనా దేవుని ప్రేమను బట్టి దేవుని సన్నిధిలో కూర్చోబెట్టి తీసుకుని వచ్చే ప్రేమ ఉందా? సినిమాకు డబ్బులు లేకపోతే మనం డబ్బులు ఎట్టుకొని తీసుకెళ్ళి ఉంటాం లోకంలో ఉన్నప్పుడు. ఇంకా ఉన్నారేమో అలాంటి వాళ్ళు, తెలియదు. లోకంలోని ఎవడైనా భోజనము చేయకపోతే పెట్టదని అంటలేదు. అయా నేను ఇస్తాను, ఖర్చు పెడతాం. ఒక త్రాగుబోతున్నాడైతే చాలామంది అంటారు, అయా మా త్రాగుల్లో ఒక మంచి ఐక్యత ఉంటుంది. ఏంటి ఐక్యత అంటే, వాడి దగ్గర సాయంకాలం డబ్బులు లేకపోయినా పక్కవాడు వాడిని ఖచ్చితంగా తీసుకుని వెళ్ళి తాగిస్తాడు. అది వాళ్ళకున్న యూనిటీ, సంఘము. వాళ్ళని త్రాగుళ్ళ ఐక్యత ఉంటుంది. రేపొద్దు ఆడి లేకపోతే ఈడు ఇవ్వాలి. దానికోసం ఖర్చు చేయడానికి ముందుకు వస్తారు. అప్పుడు డబ్బులు విస్తారంగా ఉంటాయి. దేవుని సన్నిధిలో ₹1 మనము ఖర్చు పెట్టడానికి కొన్నిసార్లు ప్రాణం గిలగిలా కూడా, వాడు ఇవ్వలేదుగా నేను ఎందుకు ఇవ్వాలి, వాళ్ళు ఇవ్వట్లేదుగా నేను ఎందుకు చేయాలంటే, వాడు ఇవ్వకపోతే వాడు పోగొట్టుకుంటాడు ఆశీర్వాదము. నీవు ఇవ్వకపోతే నీవు నేను పోగొట్టుకుంటాం ఆశీర్వాదం. అందుకే విశుద్ధపరచుట కష్టము. అప్పటికే హెబ్రీలకు చాలా కాలం నుంచి పౌలు వాక్యం బోధిస్తూ ఉన్నాడు. 12వ వచనం చూద్దాము. కాలమును బట్టి చూస్తే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా. కాలమును బట్టి చూస్తే ఎలాగ ఉండాలంట? మనము ఎలాగ ఉండాలి? బోధకులుగా ఉండాలి. ఎంతకాలం దేవుని సన్నిధికి వస్తున్నాము అంటే, బోధకులు అంటే అనుకోవచ్చు, బోధ అంటే ఓ ప్రసంగం చేయడం, అది కాదు. ఇతరులకు చెప్పేవారుగా ఉండాలి కానీ చెప్పించుకునేవారుగా ఉండకూడదు. బోధ అంటే అది. ప్రసంగం చేయమంటే అందరం చేయవచ్చు ప్రసంగం, ఎందుకంటే మనకు బైబిల్ ఆల్మోస్ట్ అంతా తెలుసు, ఎంతో కొంచెం వాక్యం వింటున్నాం. ప్రసంగం చేయడం కాదు బోధ అంటే. బోధ అంటే ఇతరులకు చెప్పేవారుగా ఉంటున్నాము కానీ చెప్పించుకునేవారుగా ఉండకూడదు. అది బోధ అంటే. కాలమును బట్టి చూస్తే మీరు బోధకులుగా ఉండవలసిన వారే ఉండగా, దేవోక్తులలో మొదటి మూల పాఠములు ఒకడు మీకు మరలా బోధించవలసి 2 ఎకాలు తీసుకుని చదివినప్పుడు 2 రెళ్ళు ఎంత? 4. అయా అప్పచెప్పమంటే కూర్చుని చదివాడు విద్యార్థి, స్టూడెంట్ వచ్చి అప్పచెప్పాడు. 2 2 అంటే 2 రెళ్ళు ఎంత అంటే 4 అన్నాడు. ఒక వారం రోజులు పోయింది,
మళ్ళీ పంతులు గారు పిలిచి నిలబెట్టి 2 రళ్ళు ఎంతరా అంటే వాడు బుర్రగోక్కుంటున్నాడంట. మళ్ళీ 2వ ఎక్కం అంతా చదవాలి. క్రైస్తువులు కూడా అలాగే ఉన్నారు. బైబిల్ కంఠస్థ చేయమనో బైబిల్ పాఠ్యములు గుర్తుపెట్టుకోము దాని గురించి చెప్పటం లేదు. అయా నువ్వు ఇంతకాలం నుంచి దేవుని సంధిలో ఉన్నావు, సవాసం అని చెప్పావు, లేకపోతే అబ్రహాం గారు మారుమనసు పొందాను, ఆయన పరిచర్లో ఉన్నాను, ఆయన శ్రమలు చూశానని చెప్తున్నాను. నీవు నేను ఆయన చేసిన దాంట్లో ఎంతైనా చేయడానికి కోరిక కలుగున్నామా? కనుక 2వ ఎక్కం మళ్ళీ తిరిగి చదువుతున్నట్లుగా మళ్ళీ చెప్పిన పాఠమే చెప్పవలసి వస్తుంది, మళ్ళీ చెప్పిన వాక్యమే చెప్పవలసి వస్తుంది. మళ్ళీ ఇంకా మన 10వ తరగతికి వెళ్ళేది లేనే లేదు, కాలేజీకి వెళ్ళేది లేదు, ఉద్యోగం వచ్చేది లేదన్నట్టుగా లోకంలోని మనము భౌతిక సంబంధంగా సరిపోల్చి చూసుకుంటే ఒకడు మూలపాఠమును మళ్ళీ మీకు తిరిగి బోధింపవలసి వస్తూ ఉంది. ఇతరులు మనకు చెప్పేటట్లుగా ఉండకూడదు. నేను దాదాపుగా దేవుని సేవకులతో ఉండాలో 4 సంవత్సరాలు అయిపోయింది. ఇంకా మనుషులు నాకు చెప్పే పరిస్థితిలో ఉంటే నేను బోధకుడిగా ఉండడం అనవసరం. ప్రతి చిన్న విషయంలోనే దేవుడు కరెక్ట్ చేస్తున్నప్పుడు కొన్నిసార్లు యూట్యూబ్లో అనేకమైన గ్రూపుల్లో నేను ఉంటాను. ఈ బైబిల్ సంబంధించి పాస్టర్లని, ఆ దేశమని, ఈ దేశమని, ఆ రాష్ట్రం, ఎన్నో గ్రూప్స్ ఉంటాయి. కొన్నిసార్లు ఏదో ఒక లింక్ ఓపెన్ చేసినప్పుడు వాళ్ళు నిన్నగాక మన సువార్తకు వచ్చిన వాళ్ళు ఉంటారు. కానీ ఒక్కొక్కసారి ఆ సువార్త విన్నప్పుడు ఆ వాక్యము ద్వారా కూడా వాళ్ళు చిన్నవారైనప్పటికీ ఆత్మీయంగాను, లేకపోతే దేవుని తెలుసుకొని చిన్నవారైనప్పటికీ వాక్యం విన్నప్పుడు ప్రభువా నిజమే కదా, నేను ఈ స్థితిలో లేనేమో, నా ఆత్మీయ జీవితం ఈ స్థితిలో లేదేమో, నేను బోధకుడిగా ఉండడానికి సరిపోను ప్రభువా, మూలపాఠములే ఇంకా నా వెనక వచ్చిన వారే నాకు బోధించే స్థితిలో నేను ఉన్నాను ప్రభువా. ఒకడు మూలపాఠములో మీకు బోధింపవలసిన వారైన దేవోక్తిలో మొదటి మూలపాఠములు ఒకడు మీకు మరలా బోధించవలసి వచ్చును. మీరు పాలు త్రాగేవారే కానీ బలమైన ఆహారము తినగలిగిన వారు ఇంకా మీకు వెనకే ఉండాలి. ఒక వారం రోజులు దైవజనుడు దేవుని సేవకులు కనబడకపోతే ఈ వారం లేరులే, కొంచెం లేట్కి వెళ్ళొచ్చు, ఈ వారం లేరులే, లైవ్లోనే కదా వాక్యం వింటున్నాం, పర్లేదు ఇంటికాడ నేను వచ్చలే. మీరు పాలు తాగేవాడికి ఎప్పుడు తల్లి ఎక్కడ ఉండాలి? ప్రక్కనే ఉండాలి, లేదా ఉయ్యాల్లో వేసి ఉండాలి. వ్యక్తిగతంగా బిడ్డ పడుకోలేదు, వ్యక్తిగతంగా తినలేరు. పాలు తాగాలి అంటే ఏం చేయాలి? పాలు డబ్బాలైనా కలిపివ్వాలి, లేకపోతే సన్యపానం అనేది చేయాలి. వ్యక్తిగతంగా వెళ్ళి స్టవ్ మీద పాలు మరగబెట్టుకుని షుగర్ వేసుకుని కలుపుకుని తాగేస్తాడు పాలు తాగేవాడు. వ్యక్తిగత జీవితము ఆత్మీయంగా లేనివాడు పాలు తాగేవాడే, బలమైన ఆహారం తినదగ్గవాడు కాదు. ఎంతకాలం ఆధారపడి ఉంటాము, ఎంతకాలం మనం ఇలాగ జీవిస్తాం. సముద్రంలో కొన్ని వారు తెలియలు ఏమంటారు తెలియదు కానీ పారాసైట్స్ అంటారంటే వేరే జీవుల మీద ఆధారపడి ఉంటాయి. ఆహారం కానివ్వండి, ఎక్కడికైనా అవి సముద్రంలోని దూర ప్రయాణం వెళ్ళాలంటే ఏం చేస్తాయంటే కొన్ని పెద్ద పెద్ద జీవులు సముద్రంలో ప్రయాణం చేస్తుంటే వాటి ఈపు మీద ఎక్కి కూర్చుంటాయి. వాటిని పారాసైట్స్ అంటారు. వేరే వాటి మీద ఆధారపడేవాళ్ళు. ఆత్మీయ జీవితంలో కూడా సంఘములో ఉన్న విశ్వాసులు, సంఘములో సంఘ సభ్యులు, సంఘము ఇంకా ఆధారపడే పరిస్థితిలో ఉంది. కాలం గతించిపోతూ ఉంది. బలమైన ఆహారం మనం తింటూ ఉన్నాము, విస్తారమైన వాక్యం మనకు వినబడుతూ ఉంది. వాక్యంకి ఏమీ లోటు లేదు. చర్చ ముగించి ఇంటికి వెళ్ళినా, ఫోన్ ఓపెన్ చేసినా ఎవరో ఒకరు వాక్యం వస్తూనే ఉంటుంది. వాక్యమునకు లోటు లేదు కానీ, వాక్యమునకు అంతరాయం లేదు కానీ, పౌలు ఆనాడు మొత్తుకున్నట్లుగా ఆనాడు బుర్ర పట్టుకుని వేడెక్కి ఈ పత్రిక రాస్తూ అంటున్నాడు, మీరు పాలు తాగవలసిన వారు వలె ఉండిపోయారు కానీ బలమైన ఆహారము
తినలేని వారుగా ఉన్నారు. ప్రయోజనం ఉందంటారా? ఇంకా అక్కడికి వెళ్ళొద్దు, ఇంకా ఇక్కడికి వెళ్ళొద్దు. ఎవరికి చెప్తాము? చిన్నపిల్లలకు చెప్తాం. పెళ్ళైనాడికి చెప్తామా? అరే పెళ్ళైనాడికి బాబు అక్కడికి వెళ్ళొద్దు, బజార్కి వెళ్ళొద్దని చెప్తామా? చిన్నపిల్లలకి అరే బజార్లోకి వెళ్ళొద్దురా, అక్కడెక్కడ కూర్చోవద్దురా, చెడ్డ స్నేహితుల సాంగత్యం చేయవద్దు, వీధి మూలలో కూర్చోవద్దు అని చెప్తాం. పెళ్ళైన తర్వాత వాడు ఒక కుటుంబీకుడు కనుక, ఒక ఇంటి బాధ్యత ఉంది కనుక తన బాధ్యత నిర్వర్తించుకోవాలి కనుక మంచి జాగ్రత్తలు మనం వాళ్ళకి చెప్పము. కానీ ఆత్మీయ జీవితంలో కూడా అలాగే ఉన్నాము. ఆత్మీయ జీవితంలో దేవుని సన్నిధిలో అనేక సంవత్సరం నుంచి వాక్యం ఎరిగిన వారుగా ఉన్నాము, కానీ బలమైన ఆహారము తినువారుగా లేము గనుక ఏమంటున్నాడు చదవండి. మరియు పాలు తాగు ప్రతి వాడును శిశువే గనుక నీతి వాక్య విషయంలో అనుభవం లేని వాడు అన్నాడు. నీతి అంటే ఏం చెప్పండి? నీతి అంటే నష్టం వచ్చిన మాట తప్పదు. నీతి నష్టం వచ్చిన మాటము తప్పకూడదు. నీతి అంటే మారు మనసు పొందినప్పుడు, బాప్తీసం తీసుకున్నప్పుడు ప్రమాణం చేస్తాము. నీవు జీవితకాలం అంతా దేవుని సాక్షిగా ఉంటావు, సాక్షిగా ఉంటాను. కానీ కష్టం వచ్చినప్పుడు సాక్ష్యం పోతుంది. నీతి ఉందా? లేదు. ఇబ్బంది వచ్చినప్పుడు సాక్ష్యం పోతుంది. వాతావరణం అనుకోలేదు, ప్రార్థనకు రాలేము. ఇంటి దగ్గర బంధువులు వస్తే ప్రార్థన రాలేము. అంటే ఎవరి ప్రాముఖ్యత మనకి చెప్పండి? ఇంటికాడ బంధువులు వస్తే ప్రార్థన మానేసే ప్రాముఖ్యత ఎవరు? బంధువులు ప్రాముఖ్యము, దేవుడు ప్రాముఖ్యం కాదు. మనుషులు వేటి మీద ఆధారపడతాడో ఆ ఆధారములు నేను తీసేస్తాను దేవుడు చెప్తా ఉన్నాడు. కానీ మనం దేని మీద ఆధారపడతాము? బంధువులండి, రక్త సంబంధులండి, స్నేహితులండి. ఇటీవల మీ అందరికి తెలుసు, గత గురువారము అక్కడికి ప్రార్థనకు వచ్చే ఆయన పేరు వెంకయ్య ఇస్రాయేల్. ఆయన యొక్క కూటమి జరిగించినప్పుడు ఆయన చనిపోయాడు. చనిపోయిన తర్వాత అక్కడ ఎవరు రాలేదు, బంధువులు, రక్త సంబంధ స్నేహితులు. ఇక్కడి నుంచి మేము ప్రయాణమే వెళ్తూ ఉన్నాము. మన సంఘ బిడ్డలు పూచి తీసుకుని, జాగ్రత్తగా వినండి, మన సంఘ బిడ్డలు పూచి తీసుకుని ఆయన మధ్యాహ్నము 1:30 సమయంలో చనిపోతే వీళ్ళు వెళ్ళి 1 సమయంలో కొంచెం అందరికీ కబుర్లు చేసే లోపల అందరు వెళ్ళి చూసి అక్కడ మన చర్చిలో లైట్లన్నీ అక్కడ బిగించి, ఆయా ప్రాంతంలో కొంతమంది దూరంగా కూడా ఉన్నారు, పేర్లన్నీ ఇప్పుడు చెప్పడానికి సమయం లేదు, కానీ ఆయా ప్రాంతంలో ఉన్న వారందరూ సమకూడి ఉద్యోగములకు వెళ్ళిన వారు, కష్టతరమైన ఉద్యోగములు చేస్తున్నవారు, ఉదయం 8 గంటల నుంచి సాయంకాలం 5 గంటల వరకు ఉద్యోగములు చేస్తున్నవారు, పనులు అలిసిపోయిన వాడు కూడా సిద్ధపడి వచ్చి సాయంకాలం 6 గంటలు సుమారుగా మొదలుపెట్టి తెల్లవారు 4 గంటల వరకు పాటలు పాడుతూనే ఉన్నారు. బంధువులు లేరు, రక్త సంబంధులు రాలేదు, స్నేహితులు రాలేదు, వాళ్ళ కులము వాళ్ళు, వాళ్ళ యొక్క జాతి వాళ్ళు, వారి వర్గం వాళ్ళు ఎవరు కనబట్టలేదు. మేము అక్కడ చేరేసరికి దాదాపు 4:30 అయింది. మేము ఇంకా ప్రయాణంలో ఉన్నాం కనుక ఆశీర్వాద ప్రార్థన అంటే ఫోన్లో ఆశీర్వాదం చేస్తే ఎవరు కొంతమంది ఇళ్ళకెళ్ళి పడుకున్నారు, కొంతమంది చర్చిలో పడుకున్నారు. వాడు అడిగిన తర్వాత ఒక రోజు అయిన తర్వాత వాళ్ళు చెప్తున్న సాక్ష్యం ఏంటి? ఎవరు ఎందుకు రాలేదంటే, ఆయన బంధువులు ఏ కార్యక్రమానికి వెళ్ళేవాడు కాదంట. ఫెలోషిప్ కాదండి, మనమంతా డూప్లికేట్ LEF అని చెప్తాం. ఎక్కడ భోజనం అంటే తెల్లారి బహిర్భూమిలోకి వెళ్ళేదానికి పరిగెడతాం. ఆయన తన ఇంటి వారు కానీ ఎవరైనా చనిపోతే, అంటే తన బంధువులు ఎవరైనా చనిపోతే, తన రక్త సంబంధం ఎవరైనా చనిపోతే ఆ కార్యక్రమానికి వెళ్ళేవాడు కదా. మరి ఏం చేసేవాడంటే, ఆయనే కొంత ఖర్చు పడి సంఘానంతటినీ తను వెళుతున్న సంఘం, మనకు రాకముందు వేరే సంఘానికి వెళ్తే వాళ్ళందరినీ పిలిచి
వాళ్ళకి భోజనం ఏర్పాట్లు చేసి ఆ కుటుంబం తరపున ఈ సంఘంలో ప్రార్థన పెట్టి వీళ్ళకి భోజనాలు పెట్టేవాడు. ఆశ్చర్యం అనిపించింది. మనం పెళ్ళి అయితే పరిగెడతాం, పెద్ద మనిషి ఫంక్షన్లు అయితే పరిగెడతాం, బర్త్డేలు అయితే పరిగెట్టేస్తాం, ఇంకా చనిపోతే పరిగెడతాం. చనిపోయినప్పుడు ఒక దిన కార్యక్రమానికి ఆయన ఏ రోజు కూడా వెళ్లకుండా వారి నిమిత్తము వారికి ఆదరణ కలగాలని, ఆ కుటుంబానికి దీవెన కలగాలని, వారు లోకంలో ఉన్నారు కనుక వారి దేవుని రాజ్యం తెలుసుకోవాలని వాళ్ళందరి నిమిత్తమై సంఘములో ఖర్చు చేసి సంఘంలో భోజనాలు పెట్టి కూటమికి నడిపించేవాడంట. ఈ ఆదివారం కూడా అది కూటమి నడిపించాలి. అలాగే ఎవరో చనిపోతే వెళ్ళలేదు ఆయన అక్కడి కార్యక్రమానికి. మన సంఘమును పిలిచి ఈ ఆదివారం కూటమి పెట్టాలని లోపిన ఆయన చనిపోయాడు. ఆ రీతిగా తన యొక్క సాక్ష్యమును కాపాడుకున్నప్పుడు మేము ఇంత దూరం నుంచి ప్రయాణం వెళ్ళాము. వెళ్ళిన తర్వాత అక్కడ ఎవరూ లేరు. అన్ని విషయంలో సంఘస్థులే అన్ని పూచి తీసుకుని మేము అక్కడ లేకపోయినప్పటికీ సంఘం బాధ్యత వహించి అయ్యా మేము ఈ కార్యక్రమంలో మేము పాలు పంచుకోమని చెప్పి అన్నీ చేసుకుని మేము వెళ్ళేసరికి అన్ని ఏర్పాట్లు పెట్టి అన్నీ కూడా వాళ్ళు ఏర్పాటు చేసి తీసుకుని రెడీగా ఉంచారు. స్త్రీలు అయ్యిండి కూడా, పురుషులు కొంతమంది కొన్ని పనులు బాధ్యత తీసుకుని, స్త్రీలు బాధ్యత తీసుకుని కార్యక్రమాలు అన్నీ ఏర్పాటు చేశారు. కనుక సమాధి కార్యక్రమం బహు ఘనంగా జరిగింది. ఒక్క అన్యజన ఆచారం కూడా వాళ్ళు అభ్యసించలేదు. ఆ ప్రాంతం ఈ ప్రాంతంలో ఉందా లేదా ఆచారం తెలియదు, కానీ ఆ దిన కార్యక్రమాలు లేకపోతే ఆ రోజు చేసినప్పుడు ఆదరణ కూడి చేసిన రోజు రాత్రి ఆ ప్రాంతంలో ఏం చేస్తారంటే ఎక్కడో ఒక గుళ్ళోనో లేదా చర్చిలోనికి వెళ్ళి ఆ రాత్రి నిద్రపోతారు. నిద్ర చేయడం అంటారు దాన్ని. వాళ్ళు అడిగారు, అయ్యా మేము ఈ రాత్రి మన బీచ్ దగ్గర యేసుప్రభు గుడి ఉంది కదండి, అక్కడ స్నానం చేసి అక్కడ చేయొచ్చా? చేయకూడదండి. ఇలాంటివి అన్ని జల్లాజాయా మేము చేయమని మీరు ఎలాగ చెప్తే అలాగ చేస్తాము. ఈరోజు ఆ రోజు అని ఏమీ కాదు, మీరు ఏ రోజు చెప్తే ఆ రోజు పెట్టుకుంటామన్నారు. ఆ రోజు ఈ రోజు తేడా లేకుండా నాకు అనుకూలతను బట్టి వాళ్ళకి డేట్లు ఇస్తే అదే రోజు వాళ్ళ కార్యక్రమం చేసుకున్నాం. మనోడు 11 అండి, క్రైస్తవులు 9 అండి, 7 అండి, 5 అండి, 3 అండి, ఇంక ఆచారాలు పోలేదు. ఈ సభ్యత సంస్కారం లేని పరిస్థితులు చూసే పౌలు అన్నాడు, విశుద్ధపరచుట కష్టము. ఫెలోషిప్ అని చెప్పుకుంటే సరిపోదు, మా సావాసం గొప్పదంటే సరిపోదు. నీ పరుగులు ఆపాలి, నీ నడతలు మానుకోవాలి, నీ వెళ్ళకూడని స్థలంకి వెళ్ళకూడదని దావీదు కీర్తనగాడు మొదటే చెప్పాడు. 1వ అధ్యాయం 1వ వచనం నుంచి, దుష్ట ఆలోచన చెప్పు నడవక, పాపుల మార్గం నిలవక, అపహాసకులు కూర్చుని చోట కూర్చోవద్దన్నాడు దేవుడు. ఎక్కడికెక్కడికో వెళ్ళిపోతాము, ఎక్కడెక్కడ చేసేస్తాము, మళ్ళీ వచ్చి దేవుని సందులో అమాయకుల వలె కూర్చుంటాము. ఒక పేద కుటుంబంలో ఉన్నవారు సంఘం అంతా దాని యొక్క ఖర్చు భరించి దాదాపుగా సగం ఖర్చు పెట్టికి అందరూ సంఘస్థులు కొంత డబ్బులు వేసుకుని, వాళ్ళు పేదవాళ్ళు కనుక పెట్టి ఖర్చులు మిగతా కొంత ఖర్చులు వేసుకుని ఆ సమాధి కార్యక్రమం ఘనంగా చేశారు. అయ్యా ఈయనకి ఏంటి ఇలాగ జరుగుతుంది అనుకున్నాను నేను ఇంత దూరం నుంచి రావడం ఏంటి, ఈయనకి ఇంత వైభవంగా ఈ సమాధి కార్యక్రమం జరుగుతుంది ఏంటి అంటే, తర్వాత ఆయన సాక్షి విన్నప్పుడు బంధువులు అందరినీ విడిచిపెట్టినప్పటికీ దేవుని నమ్ముకున్నాడు కనుక దేవుని సంఘ బిడ్డల మీద ఆయన అంత్యక్రియలు జరిగాయి. మనకి బంధువులు రాకపోతే ముద్ద దిగదు. నీకోసం ప్రార్థన చేసిన దేవుని సంఘం ఉన్నా లేకపోయినా పర్లేదు, నిన్ను కాపాడుతున్న దేవుడు నీ దగ్గర నీ ఇంట్లో ఉన్నా లేకపోయినా పర్లేదు, కానీ లోకము అంధకారము వీళ్ళందరూ ఉండాలి. బాధ వస్తే, వేదన వస్తే, వ్యాధి వస్తే, బలహీనత వస్తే అప్పుడు దేవుని సంఘము దైవజనులు సంఘబిడ్డలు కావాలి. సంతోషంగా ఉన్నాడు మాత్రం బంధువులు రాకపోతే ఆ యొక్క విందులో ఆ యొక్క భోజనంలో నీవు నేను సంతోషంగా ఉండలేకపోతున్నామంటే, అందుకే పౌలు అంటున్నాడు విశుద్ధపరచుట కష్టము. మీరు ఎప్పుడు ఇంకా వాక్యం వినేవారుగానే ఉంటారు, వాక్యం నేర్చుకునేవారుగా ఉండలేరు. దేనికోసం పరిగెడుతున్నాము? లోకము భ్రష్టత్వంతో నిండిపోయింది. లోకం యొక్క ఏ పరిస్థితులు, లోకం యొక్క స్నేహితులు, లోకం యొక్క బంధువులు వీళ్ళందరూ శాశ్వతం అనుకుంటున్నాము.
అవేమి మన పరలోకంలో తీసుకువెళ్ళవు. అందరూ ఏదో ఒక దినమందు ఏదో ఒక నాడు ఈ ప్రాణం ఈ యొక్క దేహాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. గమ్యము చేరవలసి వచ్చినప్పుడు లాజరు అన్నీ కోల్పోయి వాకిట్లో ఉండి అడుక్కుంటూ ఆయన బ్రతికాడు, కానీ ఎక్కడా కూడా తన పేద పరిస్థితిని బట్టి ఆత్మీయ జీవితమును అణగదొరక్కలేదు. కానీ ఈ దినాల మనుషులకి ఏం కావాలి? ఉన్నతమైన స్థితి కావాలి, డబ్బు కావాలి, ఆస్తి కావాలి, అంతస్తులు కావాలి, మెరుగైన జీవితం కావాలి, కానీ భక్తి అవసరం లేదు. ప్రార్థన మానేడు ఒక మంచినీళ్ళు ప్రాయం అయిపోయింది జనాలకి. ఆదివారం ప్రార్థన అంటే లెక్కే లేదు. దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని యొక్క ఉగ్రత రాకూడదని దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. మంచినీళ్ళు ప్రాయంగా నువ్వు దేవుని సన్నిధిని పోగొట్టుకుంటూ ఉంటే ఆయన ఎన్నాళ్ళ మట్టుకు ఊరకనే ఉంటాడు. ఏదో ఒక దినమందు ఉగ్రత చాలా వేగంగా వస్తుంది, తెలియదు మనకి. అనేక మంది దేవుని సన్నిధిలో ఉండి నాశనం అయిపోయిన మనం చూసాము. అయ్యా ఈయన ప్రార్థనకి వెళ్తున్నాడండి, అయ్యా ఈయన మంచి బోధ చేశాడండి. ఎందుకు ఉగ్రత వచ్చిందంటే దేవుని సన్నిధి నిర్లక్ష్యము చేశాడు కనుక. ఇంత కష్టపడి ఇన్ని వేల కిలోమీటర్లు, వందల కిలోమీటర్లు ప్రయాణం చేసి పరిచయం ఎందుకు చేస్తున్నాము? ఇక్కడ ఆదాయం వస్తుందనో, దశమభాగాలు వస్తాయనో, కానుకలు వస్తాయనో వాటి గురించి చింతే లేదు. కానీ దేవుని ఏ చేతనైనానో, ఏ విధము చేతనైనానో కొందరిని ఆయన ఎదుట నిలబెట్టాలని ఆశతోటి పరిచర్య. లోకంలో లక్షల మంది విశ్వాసులు సంఘంలో ఉన్న సంఘములు ఉన్నాయి. వాటికి మనుషులు ఆకర్షించబడవచ్చు, కానీ మీకోసం ప్రార్థన చేసే సంఘము, నిజమైన సేవకులు, నిజమైన దైవజనం కొంతమందే ఉన్నారు. దేని చుట్టూ మనం వెళ్తూ ఉన్నాము? ప్రభు ఈ రాత్రి కాల్సం అందరూ హెచ్చరిస్తూ ఉన్నాడు. చిన్న చిన్న వాటి కోసం మనం దేవుని సన్నిధిని ప్రక్కన పెట్టేస్తూ ఉన్నాము. అందుకే పౌలు అంటున్నాడు, విశుద్ధపరచుట కష్టము. పాలు త్రాగేవారుగా ఉన్నారు కనుక మనం ఎలా ఉండాలంట? పాలు త్రాగవలసిన వారి వలె ఉండకుండా బలమైన ఆహారం తినవారుగా ఉండాలి. బలమైన ఆహారం తినవారుగా ఉండాలి. ఇంకా కొంచెము ఏం చేయాలంటే కీర్తనలు 34:11 ఆఖరిగా చదువు ముగించాను. కీర్తనలు 34:11. కీర్తనలు 34:11. పిల్లలారా, మీరు వచ్చి నా మాట వినుడి, యెహోవా యందు భయభక్తులు మీకు నేర్పెదను. మీరు వచ్చి ఏం చేయాలంట? నా మాట వినుడి. పౌలు అదే అంటున్నాడు, నేను నేర్పించాలనుకుంటున్నాను కానీ మీరు నా మాట వింటలేదు. ఎన్నో విషయాలు నేర్పించాలనుకున్నా మీరు నా మాట వింటలేదు. మీరు నా మాట ప్రకారం నడుచుకుంటే భౌతిక సంబంధంగాను ఉన్నతమైన మెట్లో ఉంటారు, ఆత్మ సంబంధంగాను ఉన్నతమైన మెట్లో ఉంటారు. పిల్లలారా, మీరు వచ్చి నా మాట వినుడి, యెహోవా యందు భయభక్తులు మీకు. దేవుని యందు భయభక్తులు ఉంటే లోకం మనకి ఏమీ కాదు. దేవుని యందు భయభక్తులు ఉంటే లోకము ఒట్టిదిగా కనబడుతుంది. మోషేకి ఒట్టిదిగా కనబడింది. దైవజనులు, ఈ సవాసు నాయకులు దానిలయ్య గారు, దీవెనమ్మ గారు ఉద్యోగం రిజైన్ చేసి ఉన్నతమైన కుటుంబాలు పుట్టి లోకంలో వారి యొక్క కులము, వారి యొక్క త్యాగం చూస్తే ఉన్నతమైన కుటుంబాలు అన్నీ విడిచిపెట్టి రాష్ట్రం కాని రాష్ట్రంలోనికి వెళ్ళి భాష నేర్చుకుని అక్కడ ప్రజలకు సేవ చేశారు. వారి ఆస్తులని అమ్మి మీటింగ్లు పెట్టారు, వారి ఆస్తులని అమ్మి సేవ చేశారు. కొన్ని దినములు వచ్చిన తర్వాత తింటాగా ఆహారం లేకపోతే, తింటాకి ఇబ్బందికరమైన వాతావరణం ఉంటే వారికి ఉన్న వస్తువులు అన్నీ అమ్మేసిన తర్వాత కనీసం పొయ్యి మంట చేయడానికి కట్టెలు పుల్లలు కూడా లేని పరిస్థితిలో ఎండిపోయిన కొబ్బరి సంబంధమైనవి ఏరుకొని వచ్చి, లేక పళ్ళు జ్యూస్ సెంటర్ దగ్గరికి వెళ్ళి అక్కడ వాళ్ళు జ్యూస్ చేసిన తర్వాత మిగిలిపోయిన బత్తాయి తొక్కలు, కమలాకాయ తొక్కలు ఎండబెట్టుకుని వాటి చేత పొయ్యిలో అవి పెట్టి మంట చేసి గెంజి జావా తాగి బ్రతికారు. మనకి పొట్ట కదలకుండా అన్నీ మన దగ్గరికి రావాలి. మన ఆశీర్వాదం అలాగ ఉండాలి. దేవుని కోసం ఏది విడిచిపెట్టలేము. దేవుని కోసం లోకము తుచ్చమైన దానిగా ఎంచుకోలేము. లోకమే కావాలనుకుంటాం కానీ దేవుని ఆశీర్వాదము కావాలి. కానీ నేటి దినమందు ఈ సావాసము ప్రపంచవ్యాప్తంగా వ్యాపించి
ఎన్ని సంఘములు ఉన్నాయో, ఎన్ని సబ్ సెంటర్లు ఉన్నాయో లెక్కలేని రీతిగా సేవను దేవుడు వ్యాపింపజేశాడంటే ఆ దినమందు వారు లోకమును విడిచిపెట్టేశారు. ఏది దేని విడిచిపెడుతున్నాం? ఇంకా మందమతులుగానే ఉంటున్నామా? వాక్యం విన్న తర్వాత దాని గ్రహం మనకు వస్తుందా? దేవుని సన్నిధి 600 అయినా 106 అయినా, వర్షమైనా, కష్టం వచ్చినా, బంధువులు వచ్చినా, స్నేహితులు వచ్చినా, రక్త సంబంధులు వచ్చినా, మరణమైతేనే తప్ప నేను దేవుని సన్నిధిలో ప్రతి ఆదివారం దేవుని సన్నిధిలో కనబడాలని వాంఛ నీకు నాకుంటే మనం ఎలాగుంటామంట? ఇతరులకు చెప్పించుకునే వారుగా ఉన్నామా కానీ చెప్పేవారుగా ఉంటాం. బలమైన ఆహారం తినేవారుగా ఉంటాము. ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉంటాను బైబిల్ చెప్తుంది. అట్టి ఆశీర్వాదము దేవుడు మనకు అనుగ్రహించి కాపాడుగా ప్రార్థన చేసుకుందాం. జీవగల దేవా, నీ ఘనమైన పాదములకు వందనములు చెల్లిస్తూ ఉన్నాం. నీ సహాయం మాకు దయచే. లైవ్ ద్వారాగా అనేక మంది వాక్యం విన్నారు. విత్తబడిన వాక్యము వారి హృదయంలో 30 దంతులుగాను 60 దంతులుగాను 100 దంతులుగా ఫలించే భాగ్యము దయచేయండి. నీ సన్నిధిలో మేము ఎలాగుండాలో మాకు నేర్పించు. నీ సన్నిధిలో మందమతులైన పరిస్థితి మాకు ఉండకుండా నీ సన్నిధిలో మేము దేవా తండ్రి నీ జీవక్రియలు విడిచిపెట్టి నీ కోసం నడిచే భాగ్యం మాకు దయచేయండి. లేక దగ్గర మంత్రశక్తుల బలం మీరు పడగొట్టము. రేపు ఆరాధన కోసం నన్ను మమ్మల్ని సిద్ధపరచము. నీ సన్నిధి మేమందరం సకాలం రాగలిగే భాగ్యము మాతో ఉంచి బలపరిచి మీరే మహిమ ఘనత పొందమని మా ప్రభువును రక్షకుడైన క్రీస్తు ద్వారా అడిగి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారికి కృప, పరిశుద్ధాత్మిక నీ సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడు సదా మనకు తోడై నడిపించి కాపాడను గాక. ఆమేన్. వందనాలు. దయచేసి వినండి. ఈ రాత్రి